శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. భావించాలి. మీ పిల్లలకి రేపు ఉద్యోగాలు చేసుకోవటానికి కానీ వాళ్ళు మీ కుటుంబం ఒక తల్లి దగ్గర ఏ తల్లైనా కోరుకుంటుంది తన కొడుకు కానీ పిల్ల కానీ ఒక కూతురు కానీ తనతోనే తన దగ్గర ఉండాలని. అట్లా ఈ డెవలప్మెంట్తో తప్పకుండా మీ కుటుంబం మీ పిల్లలు భవిష్యత్ అనేది ఆయన ముందుకు తీసుకెళ్ళే అభివృద్ధి మీద ఉంటుంది. అందుకే ఆయన అంతా ఆలోచించి ఏ నియోజకవర్గానికి ఏది అవసరమో ఆయన ఆలోచించి ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు ఒకటే ఆలోచించాలి, చంద్రబాబు నాయుడు గారు మన కుప్పం వసనాడు గ్రామం లేకపోతే వేరే మన కుప్పంలో ఉండే గ్రామాల గురించే కాదు ఆయన ఆలోచన. ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి గనక ఆయన ప్రతి ఒక్క గ్రామం గురించి ఆలోచించాల్సి వస్తుంది. అది ఆయన డ్యూటీ, అది మీరు ఆలోచించాలి. అట్లాంటి నాయకుడు మీరు నమ్మి 40 ఏళ్ళు ఆయన ఎమ్మెల్యేగా పాలించారంటే మీ నమ్మకం ఉంది. కానీ అనేది ఒకటి ఉంటుంది. మీ ఓటుతో మన కుప్పం ప్రజలు గమనించాలి. మీ ఓటుతో ఈసారి ఇంకా పెద్దగా ఆయన ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని అది మన చేతిలో ఉందని మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. ఎప్పుడు మీరు చూడలేదు ఇంత ఇండస్ట్రీసు ఇంత డెవలప్మెంట్ మన కుప్పంలో రాలేదు. 2 సంవత్సరాల్లో ఆయన ఫోర్స్ చేశారో లేకపోతే నాకు అనిపించేదంటే ఒక నాయకుడి మీద నమ్మకం పెట్టుకునే ఇన్ని ఇండస్ట్రీస్ ఆయన నమ్మకం పెట్టుకున్నారు కనుక ఇన్ని ఇండస్ట్రీస్ మన కుప్పంకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్కి ఒక చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ముందుకు వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 5 సంవత్సరాలు మన ఆంధ్ర రాష్ట్రంలో చేసిన అరాచకాలు ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళకి తెలియదు అనుకోబాకండి. వాళ్ళు చాలా ఆలోచించి ముందలేంటి తర్వాత ఏంటి ఈ ప్రభుత్వం నాకేమి ఇస్తుందో అనే ఆలోచనతో వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే అది ఒక్క నాయకుడిని చూసి చంద్రబాబు నాయుడు గారిని చూసి అది మీరు గుర్తుంచుకోవాలి. అట్లానే ఇప్పుడు వస్తూ ఉంటే హార్టికల్చరల్ హబ్ కూడా వెళ్ళొచ్చాను. చాలా గొప్ప పని చేస్తున్నారు మన అన్నదాతల కోసం. మీరందరూ కూడా దాంట్లో మీరు వెళ్ళి కనుక్కుని ఏం వేస్తే మన వ్యవసాయంలో మనం ఏం వేస్తే ఏమి విత్తనం నాటితే ఏమి లబ్ధి పొందుతారు మీరు అనేది ఆలోచించి వాళ్ళు తప్పకుండా వస్తారు. మీరు వెళ్ళి అడగాల్సిందే కానీ మీకోసం మీరు ముందుకు వెళ్ళాలి. ఎవరో వచ్చి మీ తలుపు తడతారని మీరు అనుకోకూడదు. వెళ్ళి ఏ సీడ్లింగ్స్ మన సాయిల్ మీరు పండించే ఆ భూమి మట్టి కూడా తీసుకెళ్ళి వాళ్ళు చూపిస్తే వాళ్ళు చెప్తారు ఏది అక్కడ నాటితే మీకు ఉపయోగం పడుతుందని.